వారి గాయములు కట్టువారు. ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ బంగారు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు ప్రభువా. సమయంలో మరి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చి నేను అపాధకారంలో ఆటంకాన్ని మీ స్వాధీనించుకుని వేడుకుంటు మనందరినీ మీ స్థితిలో రక్త ప్రోత్సాహం తీసుకుంటూ వస్తున్నాం. ఇంకొద్దండి, మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మనం దర్శించుకున్నాము. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చింప ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే మరి లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ ఒక స్త్రీ యొక్క గుండె చెదిరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నాం. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండే. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. చాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఒక్కడే ఒక కుమారుడు. ఆ ఒక్కడు తప్ప ఇంకా ఎవరు కూడా ఆమెకి లేరు. బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, మరి కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవరు లేరు, ఆ ఒక్క బిడ్డ తప్ప. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ఒక్క బిడ్డని ఆ తల్లి ఎంతగానో గారాభంగా పెంచుతూ వచ్చింది. ఆశలన్నీ వాని మీదే పెట్టుకున్నా. నాకెవరున్నారు, వీడు తప్ప, నాకు ఇంకా ఎవరు లేరు, వీడు తప్ప, వీడు నన్ను పోషిస్తాడు, వీడు నాకు తోడుగా ఉంటాడు,
వీడు నాకు సహాయం చేస్తాడు, నేను ఏ పని చెప్పినా వీడు చేస్తాడు అని అనుకుంటూ ఉంది. వాడికి నేను, నాకు వాడు, మేమిద్దరమే అని అనుకుంటూ వాళ్ళు కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఈ లోపల ఏం జరిగింది అంటే ఆ పిల్లవాడు చనిపోయాడు. ఏం జరిగింది? పిల్లవాడు చనిపోయాడు. ఇక నా తల్లి గుండె ఏమైపోయింది చెప్పండి? చెదిరిపోయిన పరిస్థితి అయింది. అయ్యో, నాకు ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయినాడు, ఇంకెవరు నాకు తోడు, ఇంకెవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు? చూసారా, ఆమె ఎంతగానో ఏడ్చేస్తా ఉంది, గుండెలు బాదుకుంటుంది. ఏమండి, ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది ఆ కుటుంబము? దుఃఖంతో, వేదంతో, గుండెలు బాదుకుంటూ, కన్నీరు గారుస్తూ, అంగలారుస్తూ మరి ఉన్నప్పుడు ఎంతమంది ఓదార్చినా, ఎంతమంది ఆదరించినా ఓదార్పు దొరకదు. ఎంతమంది వచ్చి ఓదార్చినా ఏడుపు ఎక్కువ అవుతుంది కానీ తగ్గేదంటూ ఉండదు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. లేకపోతే దేవుడిలాగా ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత బాధపడతారో, ఎంత దుఃఖపడతారో, ఎంత వేదన చెందుతారో అనేటువంటిది మనకందరికి కూడా బాగా తెలుసును. అయితే ప్రేమైన దేవుడిలాగా మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఒక్కగానొక కుమారుడు చనిపోయినప్పుడు ఆ తల్లి ఎంతగానో ఏడ్చేసింది. ఇక ఏడుస్తూనే బంధువులకి చెప్పుకున్నారు. ఆమె ఏడుస్తూనే బంధువులకు చెప్పుకుంది, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంది. అలాంటి టయానికి బిడ్డని మరి వెతుకుడి చేస్తారు అని అందరికీ చెప్పుకుంది. అందరు బంధువులు వచ్చారు, పక్కింటి వాళ్ళు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, బంధువులు వచ్చారు, రక్త సంబంధికులు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఆడికి. మరి ఈమె ఏడుస్తూనే ఉంది, దుఃఖంతో, వేదంతోనే ఉంది. అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? పాడి కడుతున్నారు. ఉంటారు కదా బంధువులు, వాళ్ళు తల వచ్చి చేసి ఆ పాడి కడుతున్నారు. పాడి కట్టేస్తే అయిపోయింది. ఇక ఆ బిడ్డను పెట్టి, ఆ పాడి మీద ఆ బిడ్డను పెట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకొని వెళుతున్నారు. ఎక్కడికి? సమాధుల తోటకి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సమాధుల తోటకి. ముందు ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. తలకాడ ఇద్దరు ఉంటారు, కాళ్ళకాడ ఇద్దరు ఉంటారు. మొత్తం 4 మనుషులు మోసుకొని పోతూ ఉన్నారు. సమాధుల తోటికి మోసుకొని పోతూ ఉంటే యేసు ప్రభు వారు అక్కడ ఆగాడు, చూశాడు. వీళ్ళు ఆ పాడిని మోసుకొని వెళ్తున్నారు. ఈ తల్లి ఎలా ఉన్నది? ఏడుస్తా ఉంది, కన్నీరు గారుస్తా ఉంది, దుఃఖంతో, వేదంతో గుండెలు బాదుకుంటూ ఉంది. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆమె దగ్గరకు వచ్చాడు. చూడండి 13వ వచనంలో, 13వ వచనం, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి వాడను ముట్టగా మోయుచున్న వారు నిలిచి. చూడండి ఏం చేశాడు? ఆమె ఏడుస్తా ఉంటే ఏం చేశాడు? ఆయన ఓదార్చాడు. అమ్మా ఏడవద్దు అన్నాడు. ఆమె మీద కనికరపడి
ఆయనతో ఏం చెప్తున్నాడు ఆయన? అమ్మా ఏడవద్దు, ఏడవద్దు, ఏడవద్దు అంటే ఆగుతుందా ఏడుపు? ఆగదు. పరిస్థితి అలాంటిది, సమయం అలాంటిది, సందర్భం అలాంటిది. బిడ్డ చచ్చిపోతే ఎవరైనా ఏడవకుండా ఉంటారా? ఎవరు ఊరకుండరు. ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె దగ్గరకు వచ్చాడు. వచ్చి అమ్మా ఏడవద్దమ్మా అని ఆమెకు చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. సరే, ఏం జరిగింది అక్కడ? చనిపోయినటువంటి ఆ బిడ్డని యేసు ప్రభువు ఏం చేశాడు? బ్రతికించాడు. అది ఎంత గొప్ప కార్యం జరిగిందో చూసారు అక్కడ. యేసు ప్రభు ఆ బిడ్డను, చనిపోయినటువంటి బిడ్డను ఆయన బ్రతికించినప్పుడు ఆ తల్లికి ఎంతో సంతోషం అయిపోయింది కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి దగ్గరికి ఆ బిడ్డను తీసుకొచ్చి ఏం చేశాడు? అమ్మా ఇదిగోమ్మా, ఈ బిడ్డ కోసమే కదా నువ్వు ఏడుస్తున్నావు, ఈ బిడ్డ కోసమే నువ్వు ఏడుస్తున్నావమ్మా. ఇదిగో ఈ బిడ్డ బ్రతికాడు, ఇదిగో తీసుకో, నీ బిడ్డను నువ్వు తీసుకో అని చనిపోయినటువంటి బిడ్డను ఆయన బ్రతికించి ఆ బిడ్డను తల్లికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసారా? చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగినటువంటి శక్తివంతుడైన ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఉన్న వాటిని లేనిగా, లేని వాటిని ఉన్నగా చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ పిల్లవాడిని బ్రతికించి తల్లికి అప్పచెప్పాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ సంతోషించారు. తల్లి సంతోషించింది, ఆ ఇరుగు పొరుగు వారు సంతోషించారు, ఆ బంధువులు సంతోషించారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషించారు, ఆశ్చర్యపడిపోయినారు. సరే, తర్వాత ఏం జరిగింది? ఊరి పాటికి వాళ్ళు వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నోరు కమ్ముకుంటుందా? నోరు కమ్ముకుంటుందా? ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు అడుగుతారు కదా, ఏం అప్పుడే వచ్చేసారు మీరింటికి, అప్పుడే వచ్చేసారేంటి మీరింటికి, అప్పుడే సమాధి అయిపోయిందా అని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారు? సమాధి లేదు, పాడు లేదు. యేసు ప్రభు అంట వచ్చాడు ఆడికి, ఆ పాడి మీద ఆ చనిపోయిన వ్యక్తిని మోసుకొని పోతా ఉంటే ఆయన వచ్చి పాడిని ముట్టాడు. ఆ ముట్టినప్పుడు చిన్నవాడ లెమ్మన్నాడు యేసయ్య. ఆ చనిపోయిన వాడు లేచాడు, ఆ బిడ్డని తల్లికి అప్పగించారు. ఇంకేం సమాధి కార్యక్రమం జరగలేదు. యేసు ప్రభు చచ్చిపోయిన బిడ్డని బ్రతికించాడని చెప్పగానే ఇక్కడ ఏమైపోయింది? అక్కడ ఆశ్చర్యం. ఆ ఊర్లో వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా ఏమైపోతాయి? బాగా ఆ చుట్టుపక్కలంతా కూడా పబ్లిసిటీ అయిపోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగినటువంటి దేవుడు. ఆ వ్యక్తికి జీవం లేదు, చనిపోయిన వారిలో జీవం ఉండదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? జీవాన్ని పోసాడు కదా. మనం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒళ్ళు బాగలేకుండా హాస్పిటల్లో చేర్పించారనుకోండి, వాళ్ళు చేయాల్సిన అన్ని చేస్తారు. డాక్టర్లు కూడా చెప్తారు,
మేము చేయాల్సినంత చేశాం, ఇక దేవుడే వాళ్ళని బతికించాలి అంటే దేవుడి మీద పెట్టేస్తారు. అంటే దేవుడు చేయాలి. మందులు, ఇంజక్షన్లు, సలైన్లు కాదు. బాగు చేసేవాడు ఎవరు? దేవుడే. దేవుడే బాగు చేయాలి. అందుకే దేవుడి మీద చెప్తాం. మేము చేయాల్సిన ప్రయత్నాలని మేము చేశాము, ఇక దేవుడే బాగు చేయాలి. దేవుడే బాగు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిలో జీవం ఉండదు. చనిపోయిన వ్యక్తిలో జీవం ఉండదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? జీవాన్ని పోసాడు. ఆ బిడ్డలో జీవాన్ని పోసాడు. ఆయన బ్రతికించాడు. తల్లికి అప్పచెప్పాడు. కాబట్టి అంత చనిపోయినప్పుడు తల్లి యొక్క హృదయం, తల్లి యొక్క గుండె ఎలా ఉందంటే చెదిరిపోయినటువంటి గుండె. అయితే చెదిరిపోయినటువంటి గుండెలు బాదుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, అయ్యో నాకు ఒకగానే ఒక కుమారుడు చనిపోయినాడు, నాకెవరు ఇంకా తోడు, నువ్వేదో నాకు తల పొరుగు పెడతావు అనుకుంటే నేను నీకు పెట్టాల్సి వచ్చిందిరా అన్నట్టుగా ఏడ్చిందాన్ని. అంతే కదా. ముందుగా ఏమనుకుంటారు? పెద్దోళ్ళు చచ్చిపోతారు, చిన్నోళ్ళు బతుకుతారు, ఆయుష్కాలు ఎక్కువ చిన్నోళ్ళు కంటారు. కానీ చావుకి చిన్న పెద్ద తేడా లేదు. చావుకి చిన్న పెద్ద తేడా లేదు. ధనికులని, పేదవారని, దరిద్రులని తేడా లేదు. ఎవరైనా చనిపోవాల్సిందే. ఎవరైనా చనిపోవాల్సిందే. నువ్వైనా చనిపోవాల్సిందే, చెప్పే నేనైనా ఒకరోజు చనిపోవాల్సిందే. దేవుడేం చెప్పాడు? మొన్నైనది వెనుకటి వలనే మొన్నైపోవును అని అన్నాడు. చూసారా? మొన్నైనది వెనకటి వలే మొన్నైపోతుంది. ఎందుకంటే మానవుడిని దేవుడు దేంతో చేశాడు? మట్టితో చేశాడు. ఆఖరికి ఈ మట్టిలో కలిసిపోతుంది అదండి. మనం ఎవరంట? మనము మట్టి. మనం మట్టి వారు కదా. మనం మట్టితో చేయబడినటువంటి వారు. తిరిగి మరలా మట్టి అయిపోతాం, మన్నైపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టికి మట్టి కలిసిపోతుంది. అయితే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మారు మనసు పొంది, పాపాలు ఒప్పుకొని, యేసు ప్రభు రక్తంలో కడగబడి, శుద్ధీకరించబడి, బాప్తిజం తీసుకొని, సంఘములో చేర్చబడి, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయుటి యందు ఎవరైతే ఎడతెగక ఉంటారో అలాంటి వారు దేవుని రాజ్యంలోకి వెళతారు. అలాంటి అనుభవం లేనటువంటి వారు, పాప క్షమాపణ అనుభవం లేనటువంటి వారు, పాపములు ఒప్పుకోకుండా ఉండేటువంటి వారు, యేసు ప్రభుని నమ్ముకొని కూడా పాపం చేసేటువంటి వారు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి నరక యాతన. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది మానవుని యొక్క దేహము. అందుకే ప్రభునైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి కన్యా మరియ గర్భములో జన్మించి పాపం లేనివాడుగా పుట్టాడు, పాపం లేనివాడుగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, కుంటివాళ్ళకు కాళ్ళిచ్చాడు, గుడ్డోళ్ళకు చూపించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగించి ఆయన ఏం చేశాడు? సిలువలో బలి పశువుగా వధించబడ్డాడు. యేసు ప్రభు సిలువలో వధించబడ్డాడు. నీ కోసం, నా కోసం, సర్వలోక మానవాళి కొరకు ఆయన సిలువలో వధించబడ్డాడు. ఆయన రక్తం గార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. అనేకులు కాకపడ్డాడు. ఆయన లేచాడు, అనేకులు కాకపడ్డాడు. పరలోకానికి ఆయన ఆరోహణమై ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఈ చిన్నవాని యొక్క తల్లి పరిస్థితి ఎలాగుందంటే, బిడ్డ చనిపోయినప్పుడు ఆమె గుండె చెదిరిపోయింది. అందుకే ఏం చెప్పబడింది వాక్యంలో?
గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువారు, వారి గాయములు కట్టువారు. గుండె చెదిరిపోయినటువంటి, ఇప్పుడు ఏమైపోయింది? గుండె చెదిరిపోయినటువంటి ఆ తల్లిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు ఏడుస్తుందామి? బిడ్డను బతికించాడు యేసయ్య. ఇప్పుడు ఏడుస్తుందామి? ఏడవదు. సంతోషం. ఏ కళ్ళలో నుండి కన్నీటి బాష్ప బిందువులు వచ్చాయో, దుఃఖముతో కూడినటువంటి ఆ కన్నీరు వచ్చిందో, అదే కంటిలో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆనంద బాష్పాలు తెలుసా? ఆనంద బాష్పాలు అంటే సంతోషం పట్లాక కన్నీళ్ళు. ఇదే దీన్ని ఏమంటారంటే ఆనంద బాష్పాలు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆనంద బాష్పాలు ఆమె కట్టులో నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తల్లిని బిడ్డని ఏం చేశాడు యేసయ్య? జతపరిచాడు, వాళ్ళిద్దరిని కలిపాడు. అమ్మా, ఇదిగో నీ బిడ్డ. ఈ బిడ్డ కోసమే కదా నువ్వు ఏడుస్తున్నావు, ఈ బిడ్డ కోసమే కదా నువ్వు దుఃఖపడ్డావు. ఇదిగో నీ బిడ్డ నీకని చెప్పి ఆ బిడ్డను తల్లికి అప్పగించినప్పుడు ఆ తల్లికి ఎంత ఆదరణ, ఆ తల్లికి ఎంత ఓదార్పు, ఆ తల్లికి ఎంతో సంతోషం. ఒక సాక్షిగా నిలబడ్డాడు ఆ బిడ్డ, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఎవరైనా అడిగితే ఏం చెప్తాడు ఆ బిడ్డ? సాక్ష్యం చెప్తాడు. నేను చచ్చిపోయానంట. పిల్లకాయల భాష ఎట్టుంటది? నేను చచ్చిపోయానంట, పాడి మీద నన్ను మోసుకోబోతున్నారంట, సమాధి చేసేదానికి యేసు ప్రభు వచ్చాడంట, పాడిని ముట్టాడంట, చిన్నవాడా లేమ్మని నాతో అన్నాడంట, అప్పుడు నేను లేచానంట, నేను బతికానంట, నా తల్లికి అప్పగించాడంట, అన్నీ అంటారు కదా. అన్నీ అంట అంటే చూడలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ బిడ్డ ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. సరే, రెండవదిగా మనం గమనిస్తే, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు, చూడండి, గమనించండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడినైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకుని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఏం జరిగింది ఇక్కడ? హిజ్కియా అనేటువంటి రాజు, ఆయన ఒక రాజ్యానికి రాజు, ఆయనకు ఒక పరిపాలన ఉంది, ఆయనకు ప్రజలు ఉన్నారు, ప్రజలను పరిపాలన చేస్తున్నాడు, ఆయనకు మంచి హోదా ఉంది, మంచి పలుకుబడి ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈయనకి ఏమొచ్చిందంటే ఒళ్ళు బాగు లేకుండా వచ్చింది, ఒక రోగం వచ్చిందంట.
ఆ రోగం వచ్చినప్పుడు ఇక ఆయన చనిపోయేటువంటి పరిస్థితులకు వచ్చాడు. అందుకే దేవుడు యెషయా ప్రవక్తను పిలిచి యెషయా ప్రవక్తతో చెప్పాడు. దేవుడు ఏమని? యెషయా ఇలాగ రా అన్నాడు. చిత్తం ప్రభు అంట వచ్చాడు దేవుని దగ్గరికి. యెషయా, నీవు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు. ఏంది ప్రభు అన్నాడు. నీవు మరణించబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు నాకు చెప్పాడయ్యా అని చెప్పు నువ్వు. నేరుగా ఈ యొక్క యెషయా ఎక్కడికి వచ్చాడు? హిజ్కియా దగ్గరకు వచ్చాడు. హిజ్కియా దగ్గరకు వచ్చి నిలబడగానే మరి హిజ్కియా ఆయన చూచాడు, సంతోషించాడు. అంటే యెషయా ఎవరు? ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని మనిషి. ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఒకవేళ ఆయన నా కొరకు ఏమైనా ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడు కదా. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఈ యెషయా ఏమంటూ చెప్తున్నాడు హిజ్కియాతో, హిజ్కియా నీవు మరణమవుతున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఏం చెప్తున్నాడు? నీవు మరణిస్తున్నావు, నువ్వు బతకవు, నువ్వు బతకవు దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో దేవుడు చెప్పాడు అని చెప్తున్నప్పుడు ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, యెహోవా, అయ్యా, నీ దృష్టికి నేను ఎంతగా అనుకూలముగా సమస్తము నేను ఇట్లా జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. నీ సన్నిధి నేను ఇట్లు నడుచుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో. నేను ఎంత యథార్థ హృదయంతో ఉన్నానో, నేను ఎంతగా సత్యాన్ని అనుసరించి నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ అందు నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో, నీ సన్నిధిలో నేను ఎంత ప్రార్థన చేశానో, నీ ప్రజలకు ఎంత నేను సహాయం చేశానో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రవక్త వచ్చి ఇలాగ చెప్పాడయ్యా, యెషయా ప్రవక్త వచ్చి ఇలాగ చెప్పాడయ్యా, హిజ్కియా నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోవని చెప్పాడయ్యా. అయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ దృష్టిలో నేను ఎలా జీవించానో, ఎంత యథార్థంగా, ఎంత సత్యాన్ని అనుసరించి నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఆయన భార్య ఏమైపోతారు? ఆయన బిడ్డలు ఏమైపోతారు? చూసారా? హఠాత్తుగా నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణిస్తావు అని చెప్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాడు. అందుకే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు దేవుడు. అందుకే ఏం చేశాడు? ఇప్పుడు ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్పాడో ఆయన గుండె చెదిరిపోయింది. గుండె ఏమైపోయింది? చెదిరిపోయింది. అప్పుడే నేను చచ్చిపోతానా? నేను చచ్చిపోతే నా పరిపాలన ఏంటి? ఏమైపోతుంది? నా ప్రజలు ఏమైపోతారు? నా భార్య ఏమైపోతుంది? నా బిడ్డలు ఏమైపోతారు? నా ప్రజలు ఏమైపోతారు? నా రాజ్యం ఏమైపోతుంది? ఏమైనా తెలియకుండా ఏడుస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు, గుండె చెదిరిపోయిన పరిస్థితులు, గుండెలు బాదుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. ఏం చేశాడు దేవుడు? ఆ ప్రార్థన విన్నాడు, దేవుడు విన్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచాడంట దేవుడు. హిజ్కియా
కన్నీళ్లు విడిచుట దేవుడు చూచాడంట. అదే ఆయన చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏమన్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని దేవుడు ఆయన కన్నీళ్లు చూచే దేవుడు. ఎప్పుడైనా ఏడ్చేవాళ్ళు, ఎప్పుడైనా దుఃఖముల వేదనలో ఉండి ప్రార్థన చేసేవా? కన్నీటి ప్రార్థన చేసేవా? అలాంటి ప్రార్థన దేవుడు చూచాడు, విన్నాడు. నీవు కన్నీళ్లు విడిచుట దేవుడు చూశాడు. అన్న మట్టుకైతే నేను దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కొన్ని సమస్యల కొరకు కన్నీళ్లు విడవక తప్పలేదు. ఒక్కడనే మందిరంలో కూర్చొని ఒక్కడనే దేవునితో మాట్లాడుతూ సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ దేవునితో చెప్పుకొని కన్నీరు విడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుని దేవుడు బైబిల్లో రాస్తాడు, నీ కన్నీళ్లు బుద్ధిలో దాచబడి ఉన్నాయి అని రాస్తుంది. మనం కార్చే ప్రతి కన్నీటి బాష్పపు బిందువు దేవుడు ఒక బుద్ధిలో దాచిపెట్టాడు. అవి వ్యర్థంగా పోవు. మనం రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ బుద్ధిని ఏం చేస్తాడు? చూపిస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, పలానా రోజు పలానా సమస్య కొరకు నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసావు కదా, ఇదిగో నీ కన్నీళ్ళు బుద్ధిలో ఉంచేవు. మనం కార్చే కన్నీరు దేవుని యొక్క మనస్సును కరిగించేస్తుంది. కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూచాడు. కన్నీళ్లు విడిచుట దేవుడు చూచాడు. ఎందుకని కన్నీళ్లు విడిచాడు? ఎందుకని ఏడ్చాడు హిజ్కియా? చనిపోతాను, నేను చనిపోతానేమో అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి భూమి మీద బతికి ఉన్నాడు అంటే అది దేవుని యొక్క కృప. మనము ఈ భూమి మీద ఈ రోజు సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. మనకంటే ముందు ఎంతమంది చనిపోయారు? మనకంటే ముందు పెద్దవాడు, వృద్ధులు చనిపోయినారు. మనకంటే ముందు చిన్నవాడు చచ్చిపోయినాడు. ధనము కలిగిన వాడు, పేదవాడు, దరిద్రులు ఎంతో మంది చనిపోయినాడు. అయితే మనం భూమి మీద సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని కృప. అట్లాగని చెప్పి మనం చనిపోకుండా అలాగే బతికే ఉంటామా? సెలవుకొని ఉంటాం భూమి మీద? ఉండం. ఒకరోజు మరణిస్తాం. ఆ మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభము అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ వచనంలో ఈ మాట రాస్తుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. ఎవరైనా చెప్తారు ఈ మాట? చావు అయితే నాకు లాభమే అంటారా? చావు అంటే నాకు లాభం అని చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పలేరు. ఎవరైతే దేవుని పాదాలు హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే విశ్వాసములో ఎదుగుతారో అలాంటి వారు చెప్పగలుగుతారు ఈ మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు
లాభము. ఏం లాభము? ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఈ దేహం మట్టిలో మట్టే కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడ శాంతి, అక్కడ సంతోషము, అక్కడ ఆనందం. యుగ యుగాలు దేవునితో ఉండేటువంటి సమయం దేవుని తెలిపిటారా. అందుకే పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చావైతే నాకు లాభం అంటున్నాడు. ఎందుకని? నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ మాట చెప్తున్నాడు. మనం చదువుకుందాం. 7వ వచనం, 2వ కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలి. సరే, పౌలు చెప్తున్నాడు, ఈ శరీరమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండడానికి నేను ఇష్టపడుచున్నాను. అంటే ఈ శరీరములో ఆత్మ ఉన్నంత వరకు దేవునికి దూరస్తులమే. అర్థమవుతుందా? ఈ దేహములో ఆత్మ ఉన్నంత వరకు దేవునికి మనము దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ శరీరములో నుండి ఈ ఆత్మ విడిచిపెట్టి బయటికి వచ్చేస్తుందో అప్పుడు దేవునికి సమీపస్తులుగా మనము ఉంటాం. అది పౌలు చెప్తున్నటువంటి మాట. ఈ శరీరమును విడిచిపెట్టి దేవుని యొద్ద ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం. ఎవరు చెప్తారు ఈ మాట? ఆత్మీయ జీవితములు ఎదిగే వారు చెప్తారు ఈ మాట. ప్రభు దగ్గర నేను ఉంటాను, నేను దేవుని సన్నిధిలో ఉంటాను. మిగతా వాళ్ళ మాట చెప్పలేరు. రక్షించబడిన వాళ్ళు, బాప్తిజం తీసుకోకుండా ఉండేవాళ్ళు, ఆత్మీయ జీవితంలో ఎదగనటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? మరణం అంటే భయపడతారు. ఏమో నేను చచ్చిపోతానేమో. ఎందుకు భయము? నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించే ఏ ఒక్కరైనా సరే మరణం అంటే భయపడదు. ఎందుకని? ఎప్పుడెప్పుడు చచ్చిపోతానే, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను ఎదురు చూసేవాడు. అంతేగాని నేను చచ్చిపోతానేమో అని భయపడదు. ఎవరు భయపడతారు? సిద్ధపడకుండా ఉంటారే, రక్షణ మారు మనసు లేని వాళ్ళు ఉంటారే, బాప్తిజం తీసుకోకుండా ఉంటారే, అలాంటి వాళ్ళకు భయం. మరణం అంటే చచ్చిపోతానేమో, చావు, ఊరికి నాశనం, లాభము, ఎవరికి నాశనం? చాలా మంది అంటూ ఉంటారు, పాపం మీద అంటూ ఉంటారు, ఈడు చావటం లేదమ్మా. ఏమంటారు? ఈడు చావటం లేదు, ఈమె చావడం లేదమ్మా, ఈమెకి రానంటుందమ్మా చావు. ఎప్పుడు నా మీద ఎత్తుకునే ఉంటారు. అవి చచ్చిపోతే నువ్వు చచ్చిపోవా? నువ్వేమైనా సెలేసుకుని ఉంటావా? లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము అందరికీ వస్తుంది. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరణించిన తర్వాత ప్రభు దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగని సిలువ వేశారు.
కుడి వైపు నుండి దొంగ ఏమన్నాడు? ఆయన నిజంగా దేవుడు అయితే ఆయన రక్షించుకొని విడిపించుకొని మనల్ని కూడా విడిపించవచ్చు కదా. మరొక దొంగ ఏమన్నాడు? అరే సార్లు కూడా మనమైతే ఎన్నో దొంగతనం నేరాలు మనం చేసాము, ఆయన ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఆయనకి ఈ శిలువ మరణ శిక్ష అనేటువంటిది అన్యాయము అని చెప్తూ ఆయన మాట అంటాడు, తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే యేసు ప్రభువు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. నేను వచ్చేటప్పుడు కాదు, ఇప్పుడే నువ్వు నాతో కూడా వచ్చేసి పరదేశంలో. అంతే, యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు శిలువలో, దొంగ కూడా ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు యొక్క ఆత్మ ఏం చేసింది? దొంగ యొక్క ఆత్మని తీసుకొని పరదేశంలోనికి. సరే, కాబట్టి ప్రేమిని తేలిపెట్టారా అంటే దొంగ యొక్క ఆత్మ పరదేశంలోనికి వెళ్ళిందంటే కారణం ఏంటి తెలుసా? దొంగ సిలువలో మారు మనసు పొందాడు. దొంగ సిలువలో మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు, రక్షించబడ్డాడు. కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు సిలువలో దొంగ బాప్తిజం తీసుకోలేదు కదా, మరి పరలోకం ఎట్లా చేస్తాడు, పరలోకానికి ఎట్లా వెళ్తారు అని చాలా మంది అడిగారు. నన్ను కూడా ప్రశ్న వేశారు. అర్థమైందా? అసలు ఆయనే రమ్మని చెప్పినప్పుడు ఇక బాప్తిజాలు ఎందుకు? అసలు ఆయన ఎవరు? దేవుడే. యేసు ప్రభు వారే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటూ వచ్చేసి అన్నప్పుడు ఇంక బాప్తిజాలు ఎందుకు? అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా, వచ్చేసి నువ్వు నాతో కూడా అన్నాడు కదా, ఇంక బాప్తిజం అవసరమో? అంటే సిలువలో దొంగ మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు హిజ్కియా ఏమన్నాడు? అయ్యా అయ్యా, నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా జీవించానో, ఎంత అనుకూలంగా సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను, ప్రభుతో జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను అప్పుడే తీసుకోవద్దయ్యా అన్నాడండి. వెంటనే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెషయా ప్రవక్తను పిలిచి, యెషయా ఇలా రా అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ మాట నువ్వు చెప్పు. ఏం మాట? నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు, చెప్పు ఈ మాట అని చెప్పాడు. అర్థమైందా? ఇక్కడ యెషయా సంతోషంగా హిజ్కియా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? హిజ్కియా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించాడు అని యెషయా ప్రవక్త వచ్చి మరి హిజ్కియాతో చెప్పగానే హిజ్కియా ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. మందిరంలోకి వెళ్ళి ఆ వాయించాలని కూడా వాయించాడంట సంతోషం మీద. దగ్గర చేస్తున్నారా? గుండె చెదిరిన వారిని చేశాడా? బాగు చేశాడా యేసయ్య? హిజ్కియా చచ్చిపోతాడని విన్నప్పుడు హిజ్కియా యొక్క గుండె ఏమైపోయింది? చెదిరిపోయింది. ఏం చేశాడు? హిజ్కియాని దేవుడు బాగు చేశాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పొడిగించాడు. 15 సంవత్సరాలు ఆయుష్కాలను పొడిగించినటువంటి దేవుడు. దేవుని పిల్లరా, మన ఆయుష్కాలాన్ని కూడా దేవుడు పొడిగిస్తున్నాడంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మీరు కొనుక్కోవాలన్నా ఏం చేయాలి? దేవుని కొరకు బతకాలి. ఎవరి కొరకు బతకాలి?
దేవుని కొరకు బతకాలి, దేవుని పని చేయాలి, నలుగురు సువార్త చెప్పాలి, 4 ఆత్మలు రక్షించాలి, నలుగురు కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించండి, చెప్పండి. సమరయ స్త్రీ ఏం చేసింది? ఇంటింటికి వెళ్ళి ఏం చేసింది? సమరయ స్త్రీ ఇంటింటికి వెళ్ళి ఏం చేసింది? నేను మెస్సియాను చూచాను, రండి మీరు కూడా రండి అని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి ఏం చేసింది? అందరం తీసుకుని వచ్చేసింది. అప్పుడు ఓళ్ళేమన్నారు, అమ్మ ఇప్పుడు దాకా నువ్వు చెప్తే మేము నమ్మాము, వచ్చాము, ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మేము నిజంగానే ప్రత్యక్షంగా ఆయన చూచి మేము విశ్వసించుతున్నాము అని చెప్పారు వాళ్ళు. సరే, ఒక స్త్రీ ఏం చేసింది? స్వార్థ ప్రకటించింది. అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఎవరిని వాడుకున్నాడు దేవుడు? స్త్రీని వాడుకున్నాడు. ఒక స్త్రీని వాడుకున్నాడు దేవుడు. ఎవరిని వాడుకున్నాడు? ఒక స్త్రీని వాడుకున్నాడు. అక్కడ అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది మారు మనసు పొందారు. మరి నువ్వు వాడబడేవా దేవుని పరిచర్యలో? ఎవరికైనా సువార్త చెప్పావా? యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి, ఈ పాపాలు ఒప్పుకోండి, లేకపోతే నరకానికి వెళ్తారు అని ఎవరికైనా చెప్పారా? సమాధానమే రావటంలో పోయి అంటే చెప్పలేదని. ఏంటది? చెప్పలేదని మౌనంగా ఉండిపోయారు. ప్రేమని దేని బిడ్డ, ఇకనైనా తీర్మానం చేసుకోండి. ప్రభువా నీ సువార్త ప్రకటిస్తా, నీ ప్రేమను గురించి ప్రజల్లో చెప్తానయ్యా, నీ ప్రేమను చాటిస్తానయ్యా, ఈ శిలువ మరణ పునరుద్ధాల గురించి ప్రజల్లో తెలియజేస్తాను. తీర్మానం చేసుకోండి. దేవుడు ఎందుకు మనకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు? ఎందుకు పొడిగిస్తున్నాడు? ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. ఆయన కొరకు మనం బతకాలి, ఆయన సేవ చేయాలి, కొన్ని ఆత్మలైనా ఆయన దగ్గరకు మనం తీసుకొని రావాలి. అందుకే దేవుడు మన ఆయుష్కాలాన్ని ఆయన పొడిగిస్తాడు. రేపు పరలోకానికి పోయినప్పుడు దేవుడు ఏమడుగుతాడు? ఎంత డబ్బు సంపాదించావు, ఎన్ని ఇళ్ళు సంపాదించావు, ఎన్ని నగలు సంపాదించావు? ఈ అడుగుడు. ఏమడుగుతాడు? ఎన్ని ఆత్మలు సంపాదించావు నా కొరకు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఒక్క ఆత్మనైనా సంపాదించకుండా మనం అక్కడికి పోతే ఉట్టి చేతులతో నిలబడాలి. అనేక మంది వస్తారు ప్రభు దగ్గరకు, ఆత్మలను సంపాదించినటువంటి వారు, దేవుని సేవ చేసినటువంటి వారు అనేక మంది వస్తూ ఉంటే వాళ్ళని దేవుడు మెచ్చుకొని వాళ్ళకు కిరీటాలను బహుకరిస్తాడంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వజ్ర కిరీటం, మణులు మాణిక్యాలతో కూడిన కిరీటాలను అలంకరింపజేస్తూ ఉంటే నీవు ఒంటరిగా నిలబడి నాకు ఏ కిరీటం పెట్టలేదే అని అనుకుంటే ప్రయోజనమో లేదు. నాకు ఏ కిరీటమే లేదు దేవుడు అని చెప్పి నువ్వు అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు. నువ్వు కిరీటాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో నువ్వు దేవుని పని చేయాలి. కొన్ని ఆత్మలైనా నువ్వు సంపాదించాలి. అర్థమవుతుందా? ఏంది పాస్టర్ గారు, నేను మా ఆయనతో యాగ లేకుండా పోతున్నా, ఎట్లన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెళ్ళిపోతే పరిష్కారం దొరుకుతుందా? భర్తలు మారాలంటే ఎవరు కారణము? దేవుడా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. భర్తలు మారాలంటే ఎవరు కారణం అక్కడ రాస్తుంది. భర్తలు మారాలంటే చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన
మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అది నీ భర్త మారలేదంటే కారణం ఎవరో తెలుసా? ఏమ్మా? భార్యలే. భార్యలు సక్రమం ఉంటే భర్తలు ఎప్పుడో మారిపోతారు. భార్యలు సరిగా లేదు. నేను చెప్పే మాట కాదు, ఏం పాస్టర్ గారు ఇట్లా అన్నాడు అనుకోకండి. మళ్ళా ఏముంది వాక్యంలో? ఏముంది? చదవండి, మళ్ళా చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎవరంట? ఇప్పుడు చూద్దాం. ఎవరు కారణము? భర్త మారలేదంటే కారణం ఎవరు? ఇప్పుడు చెప్పారు కరెక్ట్. భర్తలు మారలేదంటే కారణం ఎవరు? భార్యలే. భార్యలు దెబ్బకు తట్టుకోలేక భర్తలు టయానికి ఇంటికి రావడంలా. ఆడాడు శిఖర్లు కొట్టుకొని 12 గంటలకి 1 గంటకి ఇంటికి వచ్చి ఆరు చేతులు కడుక్కొని ఆడాడు టిఫిన్ చేసి బయట ఆమె వచ్చి మాంసంలో గాఢ నిద్రపోతా ఉంటారు. మళ్ళా తెల్లారంగానే భార్య కనపడకుండా పడకలు కూడా ఇల్లు పట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు అన్నమాట. కారణం ఏంటి? బైబిల్లో గయ్యాళి అయిన భార్యతో సంసారం చేసే కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలంట. ఉందా బైబిల్లో? ఉంది. ఉండాలి, అలాంటి వాడు కూడా ఉండాలి. మీరు మంచోడు, మీరు కాదు. అలా పాస్టర్ గారు మమ్మల్ని అన్నాడు అనుకో, మీరు మంచోడు, చాలా మంచోడు. మన సంఘస్థులు దేవుని బిడ్డలు మీరు. ఎందుకంటే నాకెందుకు నవ్వు వస్తుందంటే ఆమె నవ్వింది కాబట్టి నాకు నవ్వు వచ్చింది. అర్థమవుతుందా? మీరు మంచివాడు. కాబట్టి స్త్రీల భార్యల నడవడి వలన భర్తలు రాబట్టబడవచ్చును. అది అంటే మీ పవిత్ర ప్రవర్తన. భార్యల ప్రవర్తన ఎలా ఉండాలంట? పవిత్రమైన ప్రవర్తన రాయబడి. మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టబడవచ్చును అని రాయిస్తుంది. ఉందా? దానికి ఏం చేయాలా? భర్త కొరకు భార్య ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. భర్త మారకపోతే భార్య ఏం చేయాలి? భర్త కొరకు ప్రార్థన చేయాలి, కానీ భర్తను మార్చకూడదు. అర్థమైందా? అంటే ఆయన వదిలేసి ఈ భర్త పనికిరాడు, ఆయన వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకోవడం కాదు. అలాగే చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? భర్తల్ని వదిలిపెట్టి ఇంకొక భర్తను పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 2వ పెళ్లి, 3వ పెళ్లి, 4వ పెళ్లి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకని? ఒక్క పెళ్ళే చేసుకోవాలి. ఒకవేళ భర్త చచ్చిపోతే ధర్మశాస్త్రము నుండి విడుదల పొందింది కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. బైబిల్లో ఉన్నాయి ఆ మాట. ఆయన కూడా చచ్చిపోయాడు అనుకో, ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, 3వ పెళ్లి. ఆయన కూడా చచ్చిపోయాడు అనుకో, 4వ పెళ్లి చేసుకోవచ్చు. ఆయన కూడా చచ్చిపోయాడు అనుకో, 5వ పెళ్లి చేసుకోవచ్చు. ఆయన కూడా చచ్చిపోయాడు అనుకో, 6వ పెళ్లి చేసుకోవచ్చు. ఆయన కూడా చచ్చిపోయాడు అనుకో, 7వ పెళ్లి చేసుకోవచ్చు. ఆయన కూడా చచ్చిపోయాడు అనుకో, ఇంక చేసుకోకూడదు. ఆడికి ఫుల్ స్టాప్ అయిపోయింది. దేవుడు ఆడికి పెట్టేశాడు 7 మందే. కానీ అంతమంది నువ్వు చేసుకోలేదు అనుకోండి. బైబిల్ క్రమం 7 మంది 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కానీ
అట్లా ఒప్పుకోరు చాలా మంది. నా భర్త చచ్చిపోయాడు కాబట్టి నా భర్తతోనే ఉంటా, నేను ఆయన కొరికే బతుకుతా, ఆయనే స్మరించుకుంటా, ఆయనే జ్ఞాపకం చేసుకుంటా, ఇంకొక పెళ్లి నేను చేసుకోను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలాగే విధవరాలుగా యవ్వన వయసులోనే భర్తలు చనిపోయినా అలాగే విధవరాలుగైనా ఉంటున్నారు, కానీ ఇంకొక పెళ్లి మాట ఎత్తడం లేదు వాళ్ళు. దేవుని బిడ్డలు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు హిజ్కియా యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. మరి మన ఆయుష్ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? పొడిగిస్తున్నాడంటే మనము ఆయన కొరకు మనము జీవించాలి, ఆయన కొరకు బతకాలి, ఆయన సేవ చేయాలి, నలుగురు సువార్త ప్రకటించాలి. అర్థమవుతుందా? అప్పుడే మనకు జీతం అనేటువంటి దేవుడు ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడని రాస్తుంది. ఏం పని చేయాలి? మనము దేవుని పని మనం చేయాలి, దేవుని పని చేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇద్దరిని మనం చూసాం. ఇద్దరిని ఎవరిని చూసాము? ఒక స్త్రీని, ఒక హిజ్కియాని మనం చూసాం. వాళ్ళు గుండె చెదరిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాడు గుండెని ఏం చేశాడు? బాగు చేశాడు, సరి చేశాడు. రెండవగా ఇంకొక మాట మీకు చూపించేసి నేను ముగించేస్తాను. మనం ఏం చదువుకున్నాం ఇంతకు ముందు? 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గాయములు కింద వరుసలో ఉంది, రెండవ లైన్. మొదటి వరుస గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. రెండవ వరుసలో ఏముంది? వారి గాయములు పట్టువాడు, వారి గాయములు పట్టువాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు మనం చదివితే, లూకాసు వార్త 10వ అధ్యాయం 30 నుండి 34 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ గాయాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, అందుకు యేసు ఎట్లనండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి పొర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయి. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. చూసారండి ఏం చేశాడు? ఇక్కడ ఆయన గాయాలు కట్టాడు కదా. ఏం జరిగింది? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాడంట ఆయన. ఈ దొంగలు ఏం చేశారు? అతని దగ్గర ఉండేటువంటి బట్టలన్నీ కూడా దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొర ప్రాణం, కొరకొరాంటుంది ప్రాణం, ఇంకో కొద్ది నిమిషాలు చచ్చిపోతాడు. అలాగున్నాడు ఆయన పరిస్థితి. ఎందుకంటే వాడు బాగా కొట్టేశారు, బాగా దెబ్బలు గాయాలు అయిపోయినాయి. వాడు వెళ్ళిపోయినాడు, అతని దగ్గర ఉండేదంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇతను ఒక్కడే మూలుగుతూ ఉన్నాడు, పొర ప్రాణంతో ఉన్నాడు.
ఆ సమయంలో ఒక యాజకుడు ఆ త్రోవను వెళుతూ అటు చూశాడంట. ఏంటి మూలుగులు ఏర్పడుతున్నాయని చెప్పి ఆ వ్యక్తి సరి చూశాడు. కింద నుంచి పైదాకా చూస్తే ఇతను ఎవరిలో మనకి ఎందుకు వచ్చిన బాధ, మన పాటికి మనం వెళితే సరిపోతుందని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చాడు? ఒక లేవీయుడు వచ్చాడంట. ఒక లేవీయుడు 32వ వచనంలో ఉంది, అలాగనే లేవీయుడు కూడా చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను. ఈ లేవీయుడు కూడా ఏం చేశాడు? కింద నుంచి పైదాకా చూశాడు. ఏం చేశాడు? మనకెందుకు వచ్చిన బాధ, ఇది ఎవరో ఎక్కడోడో అటుపోయి మన మీదకి వస్తుందేమో అని చెప్పి ఆయన కూడా ఏం చేశాడు? పక్కగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు, ఒక యాజకుడు, ఒక లేవీయుడు. ఇంకొక ఆయన వచ్చాడు సమరయుడు. ఆ సమరయుడు వచ్చి కింద నుంచి పైదాకా చూశాడంట. అయ్యో ఇతను ఎవరు? ఇతడు గాయాలతో ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడు, ఇతను ఎవరు పట్టించుకున్నట్లేదు అని చెప్పి దగ్గరకు వచ్చి ఏం చేశాడంట ఆయన? చూడండి 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. ఎవరి సమరయుడు? ఏం చేశాడు సమరయుడు? నూనె పోసాడు, గాయాలు కట్టాడు. వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు? పూట వాని దగ్గరికి తీసుకొచ్చి అప్పగించాడు. ఇతను పరామర్శించండి, ఇతనికి ఏం కావాలో పెట్టండి. టిఫిన్ కావాలా, భోజనం కావాలా, లేకపోతే కాఫీ కావాలా, ఏం కావాలని అతనికి పెట్టండి అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. నేను తిరిగి మరలా వచ్చినప్పుడు మిగతా చెల్లిస్తానని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట కూడా పాడారు కదా, మంచి సమరయుని వలె నా గాయాలు కడిగిన దేవా. పాట కూడా పాడారు. ఆకలైన వేళలో ఆహారం ఇచ్చి నన్ను పోషించినావు దేవా, నన్ను విడవవు, నన్ను ఎడబాయవు నా యేసయ్యా అని పాట కూడా మంచి సమరయుని వలె నా గాయాలు కడిగిన దేవా. ఎవరా మంచి సమరయుడు? ఎవరైనా ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో మనం గమనిస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూసినా? ఎక్కడ చూసినా గాయములు. చదవండి 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనొచ్చారు. చూసారా మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే? ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా ప్రేమైన దేవుని వాక్యంలో మనం చూస్తే 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. యేసు ప్రభు గాయాలు పొందాడు. ఎన్ని గాయాలు పొందాడు ఆయన? మంచి గాయములు పొందాడు యేసు ప్రభు. చేతుల్లో చేలలు, కాళ్ళలో చేలలు, ముండ్ల కిరీటం, డొక్కలో బలపోటు. ఆయన నీ కొరకు నా కొరకు గాయాలు పొందాడు. మన గాయాలని మాన్పడానికి ఆయన గాయాలు పొందాడు.
1 పేతురు 2:24 అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది అని రాయబడింది. ఏం జరిగింది? అతడు పొందిన గాయముల చేత మనకేం జరిగిందంట? స్వస్థత కలిగింది. కాబట్టి ఆయన గాయాలు పొందాడు. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? గాయాలు పొందాడు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన దుఃఖభరితుండాలేను. స్వరూపమైన సొగసైన దుఃఖభరితుండాలేను. తాను పొందిన దేవాల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దేవాల ద్వారా స్వస్థత కలిగే మనకు. పొందేను క్రీస్తు ప్రభు. కాబట్టి ప్రేమను దేవుడారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గాయాలు పొందాడు. నీ కొరకు, నా కొరకు, సర్వ లోకము నుండి మానవాళి కొరకు ఆయన గాయాలు పొందాడు. ఆయన ఒక నిలుకొయ్య అడ్డకొయ్య మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎర్రటి ఎండవేళలో ఆయన శిలువ మీద 3 మేకుల మీద ఆయన వేలాడుతూ వచ్చాడు. వాళ్ళంతా కొర్ర దెబ్బలు, గాయాలు, ఆ చెమట, ఆ దేహ గాయాలు తాకుతూ ఉంటే ఎంతో మంట, చురుకు, నొప్పి, బాధ అవన్నీ కూడా ఆయన మన కొరకు ఏం చేశాడు? సహించాడు, ఓర్చుకున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ఆయన చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో 33:3 అనుకుంటాను ఆ మాటలు రాస్తున్నాయి. ఆయన మన కొరకు ఆయన ఆ గాయాలు పొందాడు. ఎందుకని? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. పిల్లలు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించబద్దులమై ఉన్నాం. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. కీర్తన 29:11 చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏం చేస్తాడట ఆయన ప్రజలకు? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనము పిలువబడినటువంటి వారమని 1 పేతురు 3:9 రాయబడింది. మనం ఎందుకోసం పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం. దేవుడి మాటను దీవించిన గాక. ప్రార్థించుకుందాం. దైవగత తండ్రి, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఇష్టపడిన వాక్యానికి మీరు ఇక్కడ ఫలింపజేసిన నామని తెలుసుకోండి. ఈ వాక్యం ఎవరెవరైతే ఉన్నారో నేను ఆ వారిలో కార్యము జరిగించమని వేడుకుంటున్నాను. అనేక ఆత్మలు రక్షించబడి మిమ్మల్ని సేవించడానికి ప్రభు దయచేసి నామానికి మహిమ తెలుసుకోవాలి.
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి కొంచెం నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.